హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నిరోష యాదవ్. ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తున్నా. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అంటే, ఆ వీడియో ఏంటో చెప్పే ముందు అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళున్నా, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఈరోజు రాఖీ పండగ మా ఇంట్లో ఎట్లా జరుపుకున్నామన్నది మీకు చూపిద్దామని చెప్పేసి చిన్న వీడియో చేసిన. సో చూద్దాం రండి. నేను ప్రతి సంవత్సరం రాఖీ ఎవరికి కడతాను అని అంటే మా అమ్మ, మా డాడీకే రాఖీ కడతాను. ఎందుకు అని అంటే నాకు అన్నదమ్ములు లేరు, మా డాడీకి అక్క చెల్లెళ్ళు లేరు. సో ఎప్పుడు మేము అట్లా అని చెప్పేసి ఇబ్బంది పడలేదు, బాధపడను లేదు. ఎప్పుడు ప్రతి సంవత్సరం రాఖీ పండగకి మా డాడీకే కడతాం. మేము ముగ్గురం ఆడపిల్లలమే మా మమ్మీ వాళ్ళకి. సో మాకైతే రాఖీ పండగ అని అంటే అన్న దగ్గరికి పోవాలి, తమ్ముని దగ్గరికి పోవాలి అన్నదైతే ఏం లేదండి. మేము కంపల్సరీ, మేము ఫస్ట్ నుంచి కూడా హాస్టల్లో ఉండి చదువుకున్నాం. అప్పటి నుంచి కూడా ఎప్పుడు ప్రతి రాఖీ పండగకి ఇంటికి వచ్చి డాడీకి రాఖీ కట్టడం, లేకపోతే మేము హాస్టల్లో ఉంటే డాడీ వచ్చి అక్కడికి వచ్చి కట్టించుకోవడం, మాకు అదే అలవాటు అయిపోయింది. అందుకే నేను ప్రతి సంవత్సరం రాఖీ పండగకి మా డాడీకే ఫస్ట్ రాఖీ కడతానండి. తర్వాత ఇంకా అన్న వాళ్ళు ఉంటారు కదా, అన్న వాళ్ళకి, తమ్ముడు వాళ్ళకి కడతాను. మా మమ్మీ అయితే ప్రతి సంవత్సరం ఫస్ట్ మాతో కట్టించుకున్న తర్వాతనే, డాడీకి కట్టించుకున్న తర్వాతనే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది మామయ్య వాళ్ళకి కట్టడానికి. మా మమ్మీకి 5గురు అన్నదమ్ములు. సో మా మమ్మీ నెంబర్ వచ్చేసి 7, మా అమ్మమ్మ వాళ్ళు మొత్తం కలిపి 9 మెంబర్స్. తర్వాత డాడీకి కట్టించుకొని మామయ్యలకు గట్టనీకి పోతుంది ప్రతి సంవత్సరం అమ్మ రాఖీ. మళ్ళీ ఒకసారి అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు. అన్నలకి, తమ్ముళ్ళకి, అక్కలకు, చెల్లెళ్ళకు అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు. నాలాగా డాడీకి మాత్రమే రాఖీ కట్టే వాళ్ళు ఇంకెవరైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో అన్నదమ్ములు లేరు అని అస్సలే బాధపడొద్దు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి, లైక్ కొట్టండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి. మా నోటిఫికేషన్స్ ఎప్పుడప్పుడు మీకు వస్తూ ఉంటాయి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. థ్యాంక్ యూ.